హలో అండి, అభిరుచి ఛానల్కు స్వాగతం అండి. మనం ఈరోజు నాటు కోడిగుడ్లతోటి బెస్ట్ కర్రీ ఒకటి చేసుకోబోతున్నామండి. అందులోకి నేను ఎండు కారం అనేది వాడను. ఓన్లీ పచ్చిమిర్చి, దొడ్డుప్పు, పుదీనా, ఈ కొత్తిమీర, ఇవి మన మిక్సీ పట్టుకుందాము. ఇవి కట్ చేసి పెట్టుకుందాము. అలాగే నాటు కోడిగుడ్లు కూడా కొట్టి పోసుకుందాము. మంచిగా బెస్ట్ ఉంటుంది కర్రీ. ఈ విధంగా చేసుకోండి. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. వీడియో చాలా బాగుంటుంది. ఈ దొడ్డుప్పు కూడా ఇందులో వేసుకుందాము. సరిపడా ఈ విధంగా మంచిగా పేస్ట్ చేసుకున్నానండి. ఇందులో ఏమున్నది, పచ్చిమిర్చి, కొత్తిమీర, కాస్తంత పుదీనా, అలాగే దొడ్డుప్పు, ఇదంతా ఇలా పేస్ట్ చేసుకొని మనము ఉల్లిగడ్డలు కోసుకొని చేసుకుందాము. చాలా బాగుంటుంది. కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర వేగాక మనము ఈ ఉల్లిగడ్డ, సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ వేసుకుందామండి. ఇది మంచిగా మగ్గేలాగా మంచిగా కలుపుకుందామండి. మగ్గేదాకా మనము మూత పెట్టుకుందామండి. ఒకసారి చూద్దాం, ఎందుకంటే మాడుతుంది. చూసి ఒకసారి కలుపుకోవాలి. కింద మీద కలిపితేనే మాడకుండా ఉంటుంది. ఈ విధంగా వెరైటీలు చేసుకోవచ్చునండి. చాలా వెరైటీలు ఉంటాయి. ఇందులోకి నేను 1 టీ స్పూను అల్లం తీసుకున్నాను, 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నాను. అంతే. వేసుకొని మంచిగా ఈ కలిపే విధంగా, అన్నీ కలిసిపోయే విధంగా కలుపుకోండి. ఈ అల్లం పచ్చి వాసన పోయేదాకా మంచిగా కలుపుకొని అందులోకి మనము ఆ గ్రీన్ చిల్లీ ఏదైతే ఉందో అది ఇందులో వేసుకొని మనము చేసుకుందాము. అద్భుతమైన రుచులు అనేది మనము చూడాలి. ప్రతి ఒక్కటి చూసి ఈ విధంగా చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. వెనుకటికి ఎన్నో రకాల చేసుకొని తినేవారు. మనకు ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో వెనుకటి రుచులు అనేది తెలియదు చాలామందికి. ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత మనము ఈ చిల్లీ పౌడర్ ఉంది కదా, అది ఇందులో మనము వేసుకుందామండి. చిల్లీ పౌడరు ఇందులో ఏమున్నది, మిర్చి, కొత్తిమీర, అలాగే పుదీనా, ఉప్పు, దొడ్డుప్పు అన్నీ మనం ఇందులో వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకొని పచ్చి వాసన పోయేదాకా ఇక మనము సన్నటి చెక్క మీదనే ఇది కాస్త ఉడికించుకుందామండి. ఇది కాస్త వాటర్ పోద్దాము. ఇది ఉన్నది కదా, చిన్నగా మనము ఒకసారి కలుపుకొని పచ్చి వాసన పోయేదాకా కంపల్సరీ ఉడకాలండి. చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం ఎంత వేడైనాక కాస్త చిక్క పడ్డాక మనం కోడిగుడ్లు కొట్టి వేసుకుందాం. సరే చూసేద్దాం. ఎందుకంటే ఈ కొత్తిమీర అనేది పచ్చి వాసన వస్తుందండి. అందుకే కొంచెము ఉడికినాక మనము ఈ విధంగా ఉడకాలి. లేకుంటే పచ్చి వాసన వస్తుంది. కొత్తిమీర పుదీనా ఉంది కదా, అది కొంచెం వేగాలి. ఈ నూనెలో వేగితేనే పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు మనము ఇందులోకి కొంచెము వాటరు యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని కొంచెం వాటరు వేడెక్కని. ఓకే అండి. ఈ విధంగా మంచిగా వాటర్ వేడెక్కినాక అంతా ఈ కోడిగుడ్లను ఇందులో కొట్టి వేసుకుందాము. నాటు కోడి గుడ్లు ఓకే. మూత పెట్టేసుకుందాం. ఇక చిన్నటి మంట మీదనే ఉడికించుకుందామండి. ఒక 4 నిమిషాల పాటుగా నేను ఉడికించుకున్నాను. ఇవి మనము తిప్పేసుకుందామండి. ఈ విధంగా తిప్పేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ దాకా మంచిగా ఉడికించుకుందాము.
ఒకసారి చూసేద్దామండి. చివరి ఆఖరికి మనము ఉడికినట్టే అది ఒక హాఫ్ టీ స్పూను ధనియా పౌడర్ ఈ విధంగా చల్లుకొని ఒక్కసారి కలుపుకుందాము. ఆహా, మంచిగా ఉడికింది. సూపర్. వావ్, సూపర్గా ఉడికిందండి. ఉడకాలి, ఇంకా ఉడుకుతుంది. ఈ విధంగా చేసుకోండి, సూపర్గా ఉంటుందండి కర్రీ. ఒక నిమిషం పాటు ఇలాగే మూత పెట్టేసుకొని దింపుకుందామండి. ఇది అండి అసలైన కర్రీ. వావ్, చూసేద్దాం. పచ్చిమిర్చి నాటు కోడిగుడ్ల కర్రీ, అదేనండి గ్రీన్ చిల్లీ నాటు కోడిగుడ్ల ఎగ్ కర్రీ మొత్తానికి రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు చేసుకోండి. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వావ్, సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక బంద్ చేసుకుందామండి.